హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు నేను వీడియోలో దాల్ పూరిని చూపించబోతున్నాను. అంటే పొట్టు మినపప్పుతో పూరీలను చూపించబోతున్నాను. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో నేను దానితో పూరీలను ప్రిపరేషన్ చేస్తున్నాను. దానికోసం ముందుగా పావు కప్పంతా పొట్టు మినపప్పుని ఇలా కడిగి శుభ్రంగా 45 మినిట్స్ వరకు నానబెట్టుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. 45 మినిట్స్ తర్వాత నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఒక కళాయిలో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, అలాగే ఒక పచ్చిమిర్చిని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. జింజర్ పేస్ట్ మాత్రం 1 టీ స్పూన్ అంత వేసుకొని కాస్తంత పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పొట్టు మినపప్పుని ఇలా వేసుకొని ఒక 1 మినిట్ వరకు చక్కగా డ్రైగా పొడి పొడిగా అయ్యే వరకు నేను రోస్ట్ చేసుకుంటున్నాను. అందులోకి 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, పసుపు పావు స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. సో ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్ అంత వేసుకుంటున్నాను. కాస్తంత కొత్తిమీర వేసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను స్టాప్ చేసుకుంటున్నానండి. చల్లారాలి కదా. సో ఆ తర్వాత నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలండి. పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అందులోకి పావు కప్పు సూజీ రవ్వ వేసుకుంటున్నాను. పసుపు పావు స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూను, అలాగే రుచి సరిపడా సాల్ట్ వేసుకొని వాము పావు స్పూన్ అంతా వేసుకుంటున్నాను. వీటిని చక్కగా కలుపుకుంటున్నాను. అందులోకి 2 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చండి. ఇలా స్పూన్తో ఒక్కసారి కలుపుకున్నాక చేత్తో చక్కగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకొని పూరీ పిండిని ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత 10 నిమిషాల వరకు రెస్ట్ ఉంచేస్తాను. 10 నిమిషాల తర్వాత నేను వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను రెడీ చేసుకుంటున్నాను. అందులోకి నేను స్టఫింగ్ని పొట్టు మినపప్పు పౌడర్ని వేసేసుకుంటున్నాను. పూరీలను నార్మల్గా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్కి కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఆ తర్వాత నేను ఈ పూరీ ఉండల్ని రెడీ చేసేసుకున్నానండి. ఇలాగా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని నేను ఈ ఉండల్ని చక్కగా పూరీల్ని సాఫ్ట్గా ఒత్తుకుంటున్నానండి. సో ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. అన్నిటినీ ఇలా నేను రెడీ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు పూరీలన్నీ రెడీ అయిపోయినాయి కదా. నేను ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకొని పూరీలను ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఈ పూరీలని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయడమే కాదు, అంతేకాదు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.